నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కందుకూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హలో బాబు మోసాలతో వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని వ్యాఖ్య. గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని వెల్లడి. జగ్గంపేట నియోజకవర్గంలో వారాహి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా నటులు మనుషులు కాదా అని ప్రశ్న. ప్రలోభాలు మోసాలతో వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని సీఎం జగన్ అన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయుత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పారు. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే తన పాలన బాగుందంటేనే వైసీపీ పార్టీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు. సీఎం జగన్ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంటు స్థాన వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ తానేమీ చంద్రబాబు నాయుడు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పటం లేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నానని, ప్రజలే మార్కులు వేయాలని అన్నారు. మీ బిడ్డ జగన్కు మీరు అధికారం ఇవ్వటం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా 7 వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగాడని వివరించారు. గ్రామ వార్డు సచివాలయాలు, 60-70 ఏళ్లకు ఒక వాలంటరీ, నాడు నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీష్ మీడియం చదువులు, రైతన్నుల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష సేవలు, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంలో సాకారం చేశామని సీఎం జగన్ వివరించారు. నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు, అని బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి, మీ ప్రతి గ్రామంలోనూ, మీ ప్రతి పట్టణంలోనూ కనీసం 6-7 వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మన గ్రామంలోనే ఓ 4 అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, దాదాపుగా 600 రకాల పౌర సేవలు, ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌర సేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి. ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ, గ్రామానికే ఫైబర్ గ్రిడ్. ఈ వ్యవస్థలన్నీ ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా దామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడూ మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తిని విమర్శించారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గూడూరులో జన ప్రభంజనం కనిపిస్తుందని, ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఆలూరు, మంత్రాలయం, కొడుమూరు నియోజకవర్గాల్లోని జనస్పందన చూస్తున్న మనకిక తిరుగులేదని పేర్కొన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా దామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తిని విమర్శించారు. నేను చెప్పింది చేస్తాను, ఒకవేళ చేయలేనిదైతే ఆ విషయం కూడా చెప్తాను. నాది ఒకటే ఆలోచన. 40 ఏళ్లు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు వచ్చాను అని చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో తీవ్రంగా నష్టం జరగడం వల్లే కూటమి కట్టామని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని మీరు నిర్ణయించారు. అదే మంత్రాలయంలో చూసా, అదే మొన్న ఆలూరులో చూసా, ఈరోజు కొడమూరులో చూస్తున్నా, గూడూరులో చూస్తున్నా. తిరుగులేదు మనకి. ఇంకా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి. నేను చెప్పింది చేస్తా, చెయ్యలేని చెప్తాను. కానీ నా ఆలోచన ఒకటి, 40 ఏళ్ళు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకొచ్చాను. అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, అదే మాదిరిగా మీరందరూ ఉన్నారు. ఈరోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీకు పింఛన్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఈరోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత, రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? ఇంకో పక్క బీజేపీ తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. సినిమా నటులకు ఏం తెలుసని కిర్లంపూడిలో ఉండే పెద్దలు అంటున్నారని, వారిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే సినిమా నటులు మనుషులు కారా? సినిమా నటులకు ప్రేమ ఉండదా? సినిమా నటులకు సామాజిక బాధ్యత ఉండదా అని ఆయన ప్రశ్నించారు. తానేమి సినిమాలోకి రావాలని అనుకోలేదని, తనకు కుదిరిందంతే అని ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడిలో నిర్వహించిన వారాహి విజయబేరీ సభలో జనసేన పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ భవన నిర్మాణ కార్మికుల కోసం ఒకసారి వైజాగ్ వచ్చానని, ఆ సమయంలో పార్టీ నేతలు బయటికి రావద్దు సార్, ఇంకా జనం రాలేదు అన్నారని గుర్తు చేసుకున్నారు. 10 మంది గుండె బలం ఉన్న వాళ్ళు చాలు, మిగతా పోరాటం నేను నడిపిస్తానని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చానని, వైజాగ్ సెంటర్లోకి వెళ్లగానే 1000 మంది కనిపించారు. కాసేపటికి 10,000 మంది అయ్యారు. ఆ తర్వాత చూస్తుండగానే 50,000, 1,00,000 మంది వచ్చారు. జనసేన పార్టీ గట్టిగా నిలబడితే అలా ఉంటుందని పవన్ వివరించారు. వకీల్ సాబ్ చిత్రంలో చెప్పింది కేవలం సినిమా డైలాగ్ కాదు, వారు నా కోసం నిలబడకపోయినా నేను వారి కోసం నిలబడతాను. ఆ మాట నా గుండె లోతుల్లో నుంచి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సో 2019 ఆగస్టులో నా భవన నిర్మాణ కార్మికుల కోసం నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే
వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకటి చెప్పారు, సార్ ఇంకా దిగద్దు, అప్పుడే మీరు బయటికి రావద్దు, జనం లేరన్నారు. నేను ఒకటే చెప్పా, 50 మంది ఉన్నారని అడిగారు. 50 మంది మన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. 50 మంది ఉంటే చాలన్నాను. నాకు సంఖ్యతో బలం సంబంధం లేదు, నాకు గుండె బలంతో ఉన్న పట్టుమని 10 మంది ఉంటే చాలు, నేను నడిపేస్తాను. రోడ్డు మీదకి వెళ్ళి వైజాగ్ సెంటర్లో దిగ్గానే ముందు 1000 మంది ఉన్నారని చెప్పారు. అది 10,000 మంది అయ్యారు. చూస్తుండగా 25,000 మంది అయ్యారు. కొద్దిసేపట్లో 50 లక్షన్నరకి వెళ్ళిపోయింది. ఒక మానవ సునామీ వచ్చింది. అంటే జనసేన నిలబడితే ఎంత నమ్మకం ఉందో ఓడిపోయిన 6 నెలలకే నాకు అర్థం చేశారు. ఆ రోజు అందరూ చెప్పారు, అన్న మేము తప్పు చేశాం, నీ వెంట నిలబడలేకపోయాం, ఈసారి నిలబడతామంటే నేను ఒకటే చెప్పా, మీరు నిలబడకపోయినా నాకు తెలుసు మీ కష్టాలు. వకీల్ సాబ్లో చెప్పాను, వారు నిలబడకపోయినా నేనైతే నిలబడతాను. అది సినిమా డైలాగ్ కాదు, అది నా గుండె లోతులోంచి వచ్చింది. నేను 2 చోట్ల ఓడిపోయినా ఎందుకు నిలబడి ఉన్నానంటే, నేను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, అలాగే షెగువరాయన స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, ఒక నాని పాల్కీవాలా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, చాలామంది మహానుభావులు స్ఫూర్తినిస్తే సినిమాల్లోకి రాకముందు నాకు సినిమా గురించి తెలియదు. నాకు మన పెద్దలు ఇక్కడ కిర్లంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు, సినిమా నటులకి ఏం తెలుసని. వారి మీద సంపూర్ణ గౌరవం, ఇది కూడా చెప్తున్నాను మీకు. సినిమా నటులకి ఏమి, ఆ సినిమా నటులు మనుషులు కాదా? సినిమా నటులకి ప్రేమ ఉండదా? సినిమా నటులకి సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలా, నాకు కుదిరింది అంతే. కానీ నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, స్వామి వివేకానంద మా నాన్న ఒకటే చెప్పాడు, ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువతి దేశానికి కావాలి అంటే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయి, నేను స్వామి వివేకానంద కోరుకున్న ఒక యువకుల్లో ఒకడైతే చాలు అన్న ఒక చిన్న సంకల్పం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. అది అయ్యానో లేదో కూడా నాకు తెలియదు, అది అవుతానో కూడా లేదు నాకు తెలియదు, కానీ నిలబడగలను, పోరాటం చేయగలను. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తామని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మిగిలిన వారికి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ఏ ఒక్కరూ పింఛన్ కోసం సచివాలయాల వద్దకు రావద్దని సూచించారు. పింఛన్ల పంపిణీలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ జిల్లా అధికారి కె అనురాధతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.36 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. మే 1వ తేదీ నుంచి డోర్ టు డోర్ డీబీటీ విధానాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో మాదిరి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దకే నగదు రూపంలో అందజేస్తామన్నారు. మిగిలిన వారికి ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా పింఛన్ నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛన్లు చెల్లించే జాబితా, ఇంటి వద్దకే వెళ్లే నగదు అందించవలసిన వారి జాబితాలను తక్షణమే రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లుగా తెలిపారు. బ్యాంక్ ఖాతాల ద్వారా నగదు చెల్లించడంలో జాప్యం లేకుండా చూడాలని లీడ్ బ్యాంక్ అధికారులు కోరినట్టుగా వెల్లడించారు. బ్యాంక్ ఖాతా ద్వారా ఏ కారణం చేతనైనా నగదు బదిలీ జరగకపోతే 3వ తేదీన నగదు రూపంలో ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. 1వ తారీఖు నుండి పెన్షన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే దాని గురించి, సో దాంట్లో మనకి బేసిక్గా ఎంటైర్ డేటాని 2 భాగాలుగా చేస్తున్నారు. డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి పెన్షనర్స్ ఎవరు, తర్వాత డీబీటీ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఎవరు. ఈ విధంగా డేటాని సెర్ప్ అనేటువంటిది కన్సర్న్డ్ ఆ సెక్రటేరియట్లో ఉన్న ఆ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ రూరల్లో ఉండేటువంటి ఆ వెల్ఫేర్ సెక్రటరీకి ఆ లాగిన్లోకి వెళ్తుంది. ఆ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ ఆ డేటాను చూసుకొని ఏవైతే 4 కేటగిరీలో ఉన్నవి, ఇప్పటికే మన లాస్ట్ మంత్లో కూడా మనం ఆ 4 కేటగిరీస్ కూడా సుమారుగా అది ఒక 28,000+ అనేటువంటి ఉన్నారు. సో అంటే డిజేబుల్డ్ కేటగిరీ, తర్వాత మనకి సికేడి ఉంటారు, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా డిఫరెంట్ హెల్త్ సీరియస్ ఎలిమెంట్స్ ద్వారా వచ్చేటువంటి పెన్షనర్స్ ఉంటారు, సైనిక్ వెల్ఫేర్కి సంబంధించిన విడోస్ ఉంటారు,
ఆ లిస్ట్ వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ అనేటువంటిది మనం ఇచ్చాం. సో ఆ లిస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సిస్టంలోనే వస్తుంది. వాళ్ళందరికీ కూడా 30వ తారీఖున అమౌంట్ అనేది డ్రా చేసుకొని 1వ తారీఖున టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటింటికి అనేటువంటిది వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళు పెన్షనర్స్ వాళ్ళందరికీ కూడా డీబీటీ ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి డేటా ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఉదయం 8:30 నుండి 10:30 మధ్యలో ఆ డేటాను తీసుకొని దాని అంతటికీ కూడా డీబీటీ మోడ్లో ట్రాన్స్ఫర్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో 3వ తారీఖున ఏవైతే డీబీటీ మోడ్లో సక్సెస్ ఏవైతే కావో, ఒకవేళ కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే ఆ లిస్టుని సపరేట్గా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. వాళ్ళని కూడా వాట్ ఎవర్ అది 1%, 2% అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. వాటన్నిటికీ కూడా మళ్ళీ తిరిగి ఇందాక ఏ బెనిఫిషరీస్కి అయితే డోర్ టు డోర్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి వెంటనే మళ్ళీ అగైన్ ఆధార్ మ్యాపింగ్, ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇదంతా చేయలేం కాబట్టి వాళ్ళకి వెళ్ళి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఓసరవెల్లిలాగా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని అన్నారు. కేసుల విషయం దాచిన కేశినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ మోసం చేశారని, చీటింగ్ కేసులు ఉన్న నాని పోటీకి అనర్హుడని ఆయన నామినేషన్ తిరస్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేశినేని నాని చీటర్, పోటంటి అని, అందుకే అనేక మందిని మోసం చేశాడన్నారు. నాని చీటర్ కాబట్టి చంద్రబాబు నాయుడు మెడపెట్టి బయటకు గెంటేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఓసరవెల్లిలాగా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని అన్నారు. 2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్ కు ఐఓబీకి 30 కోట్ల బకాయిలు చెల్లించాలని రాశాడన్నారు. 5 ఏళ్ల కాలంలో ఈ అప్పులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నీచ, నికృష్ట అనే పదాలకు నాని సరిపోతాడన్నారు. అప్పులు ఎగ్గొట్టినందుకు, కార్మికులు అన్యాయం చేసినందుకు నానిపై చీటింగ్ కేసు పెట్టారని అన్నారు. ఆస్తులు, అప్పులు రాసిన నాని ఈ కేసు విషయం అఫిడవిట్లో నాని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినేషన్ తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాని విజయవాడకు పట్టిన దరిద్రమన్నారు. ఎవరికైనా 10 రూపాయలు సాయం చేసేవాడు నువ్వు, నీ బతుకంతా ప్రజల దగ్గర దోచుకోవడమే. నువ్వు ఇంకోళ్ళ గురించి మాట్లాడతావు, చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు, చిన్ని గురించి మాట్లాడతావు, సినిమా చౌదరి గురించి మాట్లాడతావు. తప్పు కదా నీ క్యారెక్టర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు నీ పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు, చిన్ని 2 సార్లు నిన్ను గెలిపించడానికి తిరిగాడు. 12 సంవత్సరాలు సున్నా చదువు క్యారేజీలు పట్టుకొని తిరిగావు. ఇవన్నీ మర్చిపోయావా? ఇలాంటి వాడికి ప్రజలు పూర్తి చెప్పడం కాదు. నేను రేపటి నుంచి ఇదే పోరాటం మొదలు పెడతాను. ఈ రోజు బట్టి కేసీఆర్ నాని పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రకటించాలి ఎన్నికల కమిషన్. అక్కడ కేసులో అఫిడవిట్లో పెట్టలేదు కాబట్టి ప్రజల వద్ద తీసుకెళ్తా ఎన్నికల కమిషన్ దగ్గర తీసుకెళ్తామని తెలియాలి. 2014లో ఉన్నటువంటి అప్పులు 2024లో కూడా అప్పులే చూపించాడు. 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ ఎందుకు అప్పులు చేస్తలేదు? ఆస్తులు రాశారు, ఎందుకు ఆస్తులు ఈ ఆస్తులు ఎందుకు కట్టలేదు? మేనిఫెస్టోకు కట్టుబడి ఉండటం జగన్కు మాత్రమే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా అందులో 99% అమలు చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. దాంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోపై చాలా అంచనాలు ఉన్నాయని తెలిపారు. జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ తాయిలాలు ఇస్తామంటూ హామీలు కురిపించే పత్రం మేనిఫెస్టో అనిపించుకోదని స్పష్టం చేశారు. ఆ మాత్రం దానికి ఒక పత్రికా ప్రకటన ఇచ్చినా సరిపోతుందని చెప్పారు. 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనే దాంట్లో మాకు ఉన్న స్పష్టతను చెప్పడమే మేనిఫెస్టో యొక్క లక్ష్యం అని స్పష్టం చేశారు. జగన్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చాక అదే చేయటంతో ఇది కదా మేనిఫెస్టో అని ప్రజల్లో వైసీపీపై ఓ నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చారు. అందుకే నిన్నటి మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే 5 ఏళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో ఈ 5 ఏళ్లలో మొత్తంగా
రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు, ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే ప్రజా సమూహాన్ని మనం టార్గెట్ మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాము, అంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం మా పార్టీకి సంబంధించినంతవరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం. దీని బాగోగులకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, గత 5 ఏళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా, అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చేస్తే అని గాలిమేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది మేనిఫెస్టో కాదు. అలా అది మేనిఫెస్టో అవుతుందని అయితే మేమైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేష్ మరోసారి సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గులకరాయి తగిలి జగన్ నుదుటిపై ఏర్పడిన గాయం బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ అండ్ కోతో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 5 కోట్ల ఆంధ్రులు తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్నారు. తెలుగు వాళ్లు ఇతర రాష్ట్రాలు దేశాల్లో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని, వారికి మన రాష్ట్రంలో అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ అని లోకేష్ ఈ సందర్భంగా చురుకులంటించారు. ప్రజల బిడ్డనంటూ పదే పదే చెప్పే జగన్ ఇప్పుడు వారి భూములు కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త పథకానికి తెరదీస్తారని దుయ్యబట్టారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు వారి వద్ద ఉంచుకుని నక్కళ్లు యజమానులకు ఇస్తామనటం ఎంతవరకు సమంజసం అన్నారు. ఏమరపాటుగా ఉంటే మొత్తం ఆస్తిని కొట్టేస్తారన్నారు. ఇంకెంతసేపులో ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఆగిపోయిన అమరావతి పనులన్నీ మళ్లీ యుద్ధ ప్రాతిపదికగా ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మ మీ అందరు తెలుసు, 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవులా. ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయినప్పుడు బాధ కలిగింది, ఆవేదన కలిగింది ఒకరోజు. 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజల దగ్గర అవుతాను, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు ప్రయాణం ప్రారంభించాను. మనందరం గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయి. ఆగిపోయిన అమరావతి పనులు మళ్లీ ప్రారంభిస్తాం. నేను ఏదైతే మోడల్ చెప్పానో, అంటే ఒక్కొక్క జిల్లాకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చామో మళ్ళీ అది మొదలు పెడతాం. ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. అమ్మా మీరు రూపాయి జమ చేర్చి లక్షల అప్పులు చేసి పిల్లలు చదివిస్తున్నారు. పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు అమర్ రాజా లాంటి కంపెనీలు వెళ్ళిపోయినాయి, ఇతర కంపెనీలు తరిమేసి అడిగినా అవన్నీ మళ్ళీ ఇప్పుడు బతిమలాడాలి, తీసుకురావాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే కలిసికట్టుగా మనందరం పనిచేద్దాం, పోరాడదాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో బానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో
తీవ్ర వడగాల్పులు 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నిన్న ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమరిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7 డిగ్రీలు, కడప జిల్లా కాజీపేట, పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో 45.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా గజపతి నగరం, కర్నూలు జిల్లా కొడుమూరులో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడు జిల్లా మాచర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణలు అబద్దాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వారిద్దరికీ రైల్వే జోన్ రావటం ఏమాత్రం ఇష్టం లేదని కూటమి నేతలు ధ్వజమెత్తారు. రైల్వే జోన్పై కేంద్రం నిధులు ఇచ్చిన భూమిని ఇంతవరకు కేటాయించలేదని, 2020-21లోనే కేంద్రం 106 కోట్ల నిధులను విడుదల చేసినా వాటిని వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. రైల్వే జోన్పై విమర్శలు వెల్లువెత్తడంతో 2023 డిసెంబర్లో ముడసరలోవలోని ముంపు ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేస్తారని తెలిపారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నేతలు లంకా దినకర్, పెళ్లి మాణిక్యాలరావు, జనసేన అధికార ప్రతినిధి గౌతమ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్రం నిధులిచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలను వంచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముంపు ప్రాంతాల్లో భవనాలు కట్టడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి సాక్షాత్తు పార్లమెంట్లోనే వెల్లడించారని తెలిపారు. మునిగిపోయే భూములను చూపి రైల్వే జోన్కు భూములిచ్చినట్లుగా చెప్పడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయటం కాదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి సగటున 7,500 కోట్లను ఏపీ రైల్వే అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు. మంత్రి బొత్సకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను విమర్శించే స్థాయి లేదని లంకా దినకర్ ఫైర్ అయ్యారు. అనంతరం పిల్లి మాణిక్యాలరావు, గౌతమ్ మాట్లాడుతూ విభజన సమయంలో జగన్ ఎంపీగా పార్లమెంట్లోనే ఉన్నారని, అప్పుడే విశాఖ రైల్వే జోన్ సమస్యపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఇతర ప్రాజెక్టులన్నింటినీ వైసీపీ సర్కార్ తొంగలోకి తొక్కిందని మండిపడ్డారు. విధ్వంసక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కూటమి నేతలు కోరారు. అవినీతి కూపంలో మునిగిపోయి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పోయిన మంత్రిగా ఉండి సొమ్ములు పోయి ఏటి చేస్తాం అనేటటువంటి జ్ఞాన సంపత్తి, విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ముఖ్యంగా ఒక్కసారి గమనిస్తే విశాఖపట్నం బీఆర్టీఎస్ రహదారి కోసం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రైల్వే భూములను తీసుకొని ప్రత్యామ్నాయంగా ముడసర్లోవా రిజర్వాయర్ వద్ద 52 ఎకరాల 20 సెంట్ల భూమిని, అది ముంపు భూమి, రైల్వే జోన్ కోసం ఇచ్చాము అనేటటువంటి అసత్య ప్రచారాన్ని బొత్స సత్యనారాయణ గారు చేశారు. అది వాస్తవానికి ఇచ్చింది రైల్వే భూములు అయితే రోడ్ల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖను కోరితే ఆ ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి భూమి, అది రైల్వే జోన్కి ఇచ్చినటువంటి భూమి కాదు. ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోకుండా 52 ఎకరాల 20 సెంట్లు రైల్వే జోన్కి ఇచ్చేశాము అనేటటువంటి ఒక అసత్య ప్రచారాన్ని ఆయన చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు భద్రత కోసం సగటున వార్షిక బడ్జెట్ ఒకసారి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో 2009 నుంచి 2014 వరకు సంవత్సరానికి సగటున 886 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే 2014లో వచ్చిందో 2014-19 మొదటి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి సగటున 2,830 కోట్లు ఇస్తే ఈ 2019 నుంచి 2024, 2024-25 లేటెస్ట్ సంవత్సరంతో కూడా కలుపుకుంటే సంవత్సరానికి సగటున 7,500 కోట్ల రూపాయల వరకు రైల్వే బడ్జెట్ మౌలిక సదుపాయాలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగలుగుతుంది. విభజన చట్టం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తరఫున చేసేటప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు 2014కి ముందు మంత్రిగా భారీ పరిశ్రమల, పంచాయతీ, రవాణా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఆయన రైల్వే జోన్ పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే, రైల్వే జోను తొందరగా తెచ్చుకోవాలని కనుక ఉంటే, రైల్వే జోను ఉత్తరాంధ్రలోనే ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా ఆయనకు కూడా ఉంటే విభజన చట్టం తయారు చేసేటప్పుడే ఎటువంటి అవరోధాలు లేకుండా ఉత్తర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ విశాఖ పాయింట్గా జోన్ వచ్చేటట్టు ఆయన ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది. పీయూష్ గోయల్ గారి మీద అనవసరమైనటువంటి ప్రకటనలు చేయటమో లేకపోతే ఆయన్ని వ్యతిరేకించేటట్టు మాట్లాడటమో అవమానపరచడమో కాదు. ఆ రోజు 2014కి ముందు
రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నీవు విభజన చట్టాన్ని తయారు చేయటానికి మంత్రిగా నీకు కూడా ప్రాధాన్యత ఉన్నప్పుడు నువ్వెందుకు దాని మీద స్పష్టమైనటువంటి విధి విధానాలని రూపొందించలేకపోయావు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కందుకూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హలో బాబు మోసాలతో వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని వ్యాఖ్య. గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని వెల్లడి. జగ్గంపేట నియోజకవర్గంలో వారాహి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా నటులు మనుషులు కాదా అని ప్రశ్న. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.